హాయ్ అండి, సూపర్ టేస్టీగా ఉండే కాజు చికెన్ పకోడా ఈజీగా ఇలా చేసేద్దామా. హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ఇలా చిన్న పీసెస్ తీసుకొని ఇక సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, మిరియాల పౌడర్, జీరా పౌడర్, కారం, 2 స్పూన్స్ శనగపిండి, బియ్యం పిండి, 1 కప్పు కాజు, కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, లెమన్ పిండుకొని కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ముక్కలన్నీ బాగా ఇలా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ పాటు వదిలేయాలి. అవర్ తర్వాత బాగా కాగిన నూనెలో ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇలా పకోడీలాగా వేసేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో 5 నిమిషాల పాటు రెండో వైపు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లేట్లో ముందు వేసిన పకోడీ లేదు చూసారా, రెండోసారి ఫ్రై చేసేలాగా మొదటిసారి వేసినవి తినేశారు. ఇక ఎలా ఉంటుందో టేస్ట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీరు చేశారంటే చెప్తారు ఫ్రెండ్స్ సూపర్ అని. పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్గా ఉంటుంది చికెన్ పకోడీ.